లార్డ్. దేవుడు మనందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నీ రేఖల చోటని కాచి దాచి కాపాడవు. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా ప్రభా నీ కంచె వేసి మమ్మల్ని కాపాడవయ్యా. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడి నుంచి వచ్చినా మరి రాకపోకలు ఎంత సహాయం చేసిన దేవుడు అయ్యా, నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. మేము ఈరోజు చేసిన ప్రతి పనిలో ప్రభా దేవా నీ హస్తాన్ని దయచేసావయ్యా, నీ తోడుని దయచేసావు ప్రభా, జ్ఞానంతో నింపావు ప్రభా, ప్రతి పనిలో విజయాన్ని చేకూర్చావయ్యా. ఏం తప్పులు చేసినప్పటికీ ప్రభా చివరికి విజయాన్ని చేకూర్చిన దేవానికి వందనాలు ప్రభా. ఇంకా మరలా మేము ఆ మిస్టేక్స్ని తిరిగి చేయకుండా సహాయం చేయండి అయ్యా తండ్రి. ఇది కూడా ప్రభా ఈరోజు మేము మా పనుల నిమిత్తమై ఏమైనా వ్యర్థమైన వాటిని చూడకూడనివి చూసినలా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నామయ్యా. పరిశుద్ధాత్మదేవ, నీవే మన లోనికి వచ్చి ప్రభా ఏది సరి కాదని విచక్షణ జ్ఞానాన్ని మాకు కలుగజేయమని అడుగుతున్నామయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క సహోదరుడి గురించి ప్రార్థిస్తున్నాను దేవా. వారి జీవితంలో ఈరోజు ఒక ఆనందకరమైన రోజు అయి ఉండొచ్చు, బాధకరమైన రోజు అయి ఉండొచ్చు, కానీ ప్రభా ప్రతిరోజు కూడా ప్రభా నీ తోడు మా తోడు ఉందని నమ్ముచున్నామయ్యా. ఎవరు ఎంత లోతుకి వెళ్ళిపోయినా అక్కడ నువ్వు ఉంటావు, ఎవరు ఎంత హెచ్చింపు స్థాయికి వెళ్ళిపోయినా నువ్వు అక్కడ ఉంటావు కదా. అటు రీతిగా ప్రభా మా తప్పుల్ని క్షమించండి అయ్యా. మేము చేసే ప్రతి తప్పుని క్షమించండి దేవా. మాకు నా జ్ఞానం తీసివేసి జ్ఞానంతో నింపమని అడుగుతున్నామయ్యా. ఇంకా మరలా మేము అప్పులు చేయకుండా సహాయం చేయండి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ దయచేయండి అయ్యా. కొదువుని తీసివేయండి ప్రభా దేవా. ఇదిగో అయ్యా, ఈ సమయంలో తండ్రి ఎవరెవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా బాధపడుతున్నారో ప్రతి ఒక్కొక్కరి పేరు చెప్పన ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి మీద హస్తాలను ఉంచి ప్రార్థిస్తున్నాను రాజా దేవ. వారి జీవితంలో ఉన్న ప్రతి ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఫైనాన్షియల్ బంధకాన్ని ఇప్పుడే తెంచి వేస్తున్నాము యేసునామంలో. వారి నమ్మి విశ్వసించిన ఎడల వారి జీవితంలో తక్షణమే ఇది మొదలుకొని వారి జీవితంలో ఒక కార్యము సఫలమవునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా దేవా. ఇంకా ఎవరెవరైతే ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్నారో, స్టూడెంట్స్ ఉన్నారో, జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారు దేవా, వారి ఎందున్న తలుపులు తెరవమని అడుగుచున్నామయ్యా. మూయబడిన ప్రతి తలుపుని తెరవమని అడుగుచున్నాం రాజా. మిడతలు తినివేసిన ప్రతి సంవత్సరాన్ని వారికి తిరిగి మరలా వెనక్కి ఇవ్వమని అడుగుచున్నాం రాజా. నీ ఆనందపు వస్త్రాన్ని మాకు ధరింపజేయమని. అంతేకాకుండా ప్రభా ఇదిగో అయ్యా, ఈ రాత్రికాలం సమయంలో మేము పండుకొని చుండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా నీవే కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.